జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పార్టీ మార్పు వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కొందరు వ్యక్తులు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పల్లా రాజేశ్వరరెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, అసెంబ్లీలో సరిగ్గా మాట్లాడటం లేదని, పక్క చూపులు చూస్తున్నాడని అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. పక్క చూపులపై చూపులు, కింది చూపులు చూసేందుకు తానేమీ కడియం శ్రీహరిని కాదని అన్నారు. ప్రజలు తనకు గులాబీ జెండాపై 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారని, ఎవరు ఎన్ని చెప్పినా తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. గులాబీ జెండా మీద ఇచ్చిండ్రు. ఆ 5 సంవత్సరాలు కూడా అంటే మనకి ఇచ్చిన దాంట్లో ఏదైతే వాళ్ళు చేసిండ్రో దానికి కట్టుబడి అదే గులాబీ జెండాని పట్టుకొని ఉంటాం తప్ప ఇంకోటి లేదు. ఎవడెంత మంది మారినా కూడా మనం చివరి ప్రాణం ఉన్నంత వరకు కూడా అలానే ఉంటాం. అది కూడా మొత్తం కూడా మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ 4 వస్తున్నాయి కొత్త పథకాలు. దానిలో మీరు అందరూ పల్లరాజేశ్వరరెడ్డి అసెంబ్లీలో సరిగ్గా మాట్లాడలేదు, పల్లరాజేశ్వరరెడ్డి కూడా పక్క సూపులు చూస్తున్నట్టు అని చెప్పినాం. పక్క సూపులు, పై సూపులు, కింది సూపులు చుట్టా నేను కడియం చేయని కాదు. నేను బరాబరిగా మనం ఎట్టి పరిస్థితుల్లో మనం 5 సంవత్సరాలు మనకి ఎన్నిక ప్రజలు ఇచ్చిండ్రు, గులాబీ జెండా మీద ఇచ్చిండ్రు. ఆ 5 సంవత్సరాలు కూడా అంటే మనకి ఇచ్చిన దాంట్లో ఏదైతే వాళ్ళు చేసిండ్రో దానికి కట్టుబడి అదే గులాబీ జెండాని పట్టుకొని ఉంటాం తప్ప ఇంకోటి లేదు. ఎవడెంత మంది మారినా కూడా మనం చివరి ప్రాణం ఉన్నంత వరకు కూడా అలానే ఉంటాం. అది కూడా మొత్తం కూడా మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ 4 వస్తున్నాయి.